ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని అయితే మనకి ఒక రీసేల్ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా బాగుంటుందండి. సో 200 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నదండి ఔటర్ రింగ్ రోడ్ నుంచి. ఇదిగోండి, ఈ మనిషి నిలబడ్డ ప్లాటే అవైలబుల్గా ఉందండి. సో ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంటుందండి. మీరు చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా అండి. జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ అండి. ఇది ఇట్లా అవుపడేది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని అయితే మనకి ఒక రీసేల్ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా బాగుంటుందండి. సో 200 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నదండి ఔటర్ రింగ్ రోడ్ నుంచి. ఇదిగోండి, ఈ మనిషి నిలబడ్డ ప్లాటే అవైలబుల్గా ఉందండి. సో ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంటుందండి. మీరు చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా అండి. జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ అండి. ఇది ఇట్లా అవుపడేది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్కి ఆనుకొని అయితే మనకి ఒక రీసేల్ ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చాలా బాగుంటుందండి. సో 200 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉన్నదండి ఔటర్ రింగ్ రోడ్ నుంచి. ఇదిగోండి, ఈ మనిషి నిలబడ్డ ప్లాటే అవైలబుల్గా ఉందండి. సో ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్ ఉంటుందండి. మీరు చూడండి, చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఫాస్ట్ గ్రోయింగ్ ఏరియా అండి. జస్ట్ ఔటర్ రింగ్ రోడ్ అండి. ఇది ఇట్లా అవుపడేది ఔటర్ రింగ్ రోడ్. ఔటర్ రింగ్ రోడ్కి